రైట్ నీలిమ, మనం చూసుకుంటే కనుక కూటమి మేనిఫెస్టో నిన్న విడుదల చేయడం జరిగింది. సో వాళ్ళు అని లేకుండా అన్ని వర్గాలు, అన్ని వృత్తులు, అన్ని ఉద్యోగాలకు సంబంధించిన ప్రజలకు కానీ, అంటే అన్ని వర్గాలకు సంబంధించి, ఇది బీసీలకు కానీ రైతులకు సంబంధించి కానీ ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చేకూరేలా, ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా ఆ విధంగా మొత్తం ఇటు టీడీపీకి సంబంధించి కానీ అటు జనసేన కానీ ఇద్దరు కలిపి ఉమ్మడిగా రూపొందించిన, అంటే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయడం కానీ ఇటువంటి అన్ని సమాహారం చెప్పుకోవచ్చు. నిన్న వచ్చిన ఏదైతే కూటమి మేనిఫెస్టో మనం చూసాం, ఏదైతే వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తర్వాత సొంత పార్టీలో నేతలు చాలా అసంతృప్తిగా ఆ మేనిఫెస్టో చూసి నిట్టూర్చిన పరిస్థితి. సో ఇక్కడ కూటమి మేనిఫెస్టోతో నిన్న నిజంగా ఆ మేనిఫెస్టో ప్రకటించగానే కూడా ప్రజలందరిలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమైన పరిస్థితి. రైట్, అంటే రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పేసి నేతలు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ చూద్దాం. అన్ని వర్గాలు, వృత్తులు, ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా వరాల వర్షం కురిసింది. సూపర్ 6 కు సూపర్ 6 2.0 తోడైంది. పేదల ఆదాయం పెంచి బతుకులు మార్చే దిశగా ఈ మేనిఫెస్టో తయారైంది. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను నిన్న ఇరు పార్టీల సారథులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. దీనికి బీజేపీ పూర్తి స్థాయి మద్దతు, సమ్మతి తెలియజేసింది. ఇక సామాజిక పింఛన్ 4,000కు పెంపు, ప్రతి రైతుకు ఏటా 20,000 పెట్టుబడి సహాయం, 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 వంటి అనేక సంక్షేమ హామీలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నైపుణ్య అభివృద్ధి, మెగా డిఎస్సి కుల వృత్తులకు అండగా ఉండేలా జీవితాలను మార్చే హామీలు, అమరావతి పునర్నిర్మాణం, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో తక్షణం హైకోర్టు ధర్మాసనం వంటి కీలక హామీలు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి యువతకు ఉపాధి కల్పించేలా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఇలా సంపూర్ణ సమాహారంగా మేనిఫెస్టోను రూపొందించడం విశేషం. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. సహజంగా మరణించిన వారికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల చొప్పున బీమా చెల్లిస్తామన్నారు. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని, ఆ తర్వాత పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ మంజూరు చేస్తామన్నారు. వివాదాస్పద ల్యాండ్ టైటిల్ చట్టం, చెత్త పన్ను రద్దు చేస్తామని, ఆస్తి పన్నుపై సమీక్షిస్తామని, విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని తెలిపారు. మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని, అమరావతిలో 5 ఎకరాల్లో అల్లూరి స్మారక వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరంతో సహా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలియజేశారు. దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, వైదిక ఆగమ శాస్త్ర సంబంధం విషయాల్లో ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తాము అని ప్రకటించారు. ఇక 5 ఏళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తాం అని ఉద్ఘాటించారు. సంపద సృష్టి, ఆదాయ పంపిణీ తమ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చేతగాని పాలకుడి వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో అన్ని వర్గాలు నష్టపోయాయని, ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అంకిత భావంతో పనిచేసే తమ కూటమికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో 2024ను చంద్రబాబు విడుదల చేశారు. అన్ని వర్గాలకు అండగా ఉండేలా తెలుగుదేశం సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ సలహాలతో మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. 1994-95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. వ్యవస్థను గాడిన పెట్టాం. 2004కి మిగులు బడ్జెట్ సాధించాం. ఆదాయం పెంచే మార్గాలు టీడీపీకి తెలుసు అని వెల్లడించారు.
ఇక మేము వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు చంద్రబాబు. పరిశ్రమలకు ఊతమిచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలియజేశారు. నిరుద్యోగులకు 3,000 భృతి ఇస్తాం, మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం పెడతాం, ప్రజలపై విద్యుత్ భారం మోయం, చెత్త పన్నులు రద్దు చేస్తాం. ఇక ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, చంద్రన్న బీమా తీసుకొచ్చి సహజ మరణాలకు 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా భరోసా కల్పిస్తామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, కూటమి మేనిఫెస్టోకు సంబంధించి అంటే రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోను రిలీజ్ చేశామని చెప్పేసి నేతలు చెప్పడం జరుగుతోంది. సో ప్రజలు కూడా దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పి కూడా మొత్తం కూడా ప్రజల నుంచి అయితే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కూడా సమపాలలోనే ఉంటాయని చెప్పి కూడా నిన్న మేనిఫెస్టోలో తెలపడం కూడా జరిగింది. ఏదైతే అభివృద్ధి చేసి ఆ సంక్షేమ ఫలాలు ఏవైతే వస్తాయో అన్ని కూడా ప్రజలకు పంచుతామని చెప్పి కూడా నిన్న చంద్రబాబు అయితే ఉద్ఘాటించారు. ప్రధానంగా చూస్తే నిన్న మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు చూస్తే కనుక ప్రధానంగా సామాజిక పెన్షన్ ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ కూడా పెన్షన్దారులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలా మంది అంటే నిరుపేదలు ఉంటారు, లేకపోతే అవ్వాదాతలకు కానీ వాళ్ళందరూ కూడా 4,000 అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఈ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం కూడా హర్షాతిరేకాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఏదైతే బడికి వెళ్లే పిల్లలందరికీ ఏటా కూడా 15,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా దానికి ప్రణాళిక రూపొందించారు. దానికి సంబంధించిన ఒక విధి విధానాలు కూడా పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటట్టు కూడా దానికి ప్రణాళిక రూపొందించారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఉండే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం కూడా జరిగింది. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా, అలాగే వ్యవసాయదారులకు దాదాపు 20,000 రూపాయలు వాళ్ళకి వ్యవసాయ సహాయం అందించే విధంగా వాళ్ళకి, అలాగే ప్రధానంగా చూస్తే ఈ భవన నిర్మాణం గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా కుంటుపడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో కూడా నిర్మాణం అనేది ఎక్కడ సాగటం లేదు. అన్ని కూడా ఖర్చులన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే అటు సిమెంట్ కానీ ఐరన్ కానీ అన్ని కూడా పెరిగిపోయాయి. ఇసుక చూస్తే కనుక దాదాపు ఒక లారీ ఇసుక దాదాపు 40,000 రూపాయలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్ళీ కూడా ఇసుక విధానం ఏదైతే పూర్తిగా ఉచిత విధానం ఉందో అది మళ్ళీ తీసుకొస్తామని కూడా చెప్పడం, అటు భవన నిర్మాణ కార్మికులతో పాటు ఆ నిర్మాణ సంస్థలు కూడా చాలా హర్షాతిరేకాలు కూడా వ్యక్తపరుస్తున్నాయి. ఎందుకంటే ఆటోమేటిక్ గా అంటే ఏదైతే ఇసుక మీద ఫ్రీ ఇసుక రావడంతో అటు భవన నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందిందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా అన్ని వర్గాల వారికి అంటే ఎక్కడ కూడా ఏ వర్గానికి అన్యాయం చేయకుండా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా మొత్తం కూడా ఈ మేనిఫెస్టో రూపొందించామని చెప్పి టీడీపీ చెప్తుంది. ఎందుకంటే మాకు అభివృద్ధి చేయడం, మాకు టీడీపీకి వెనతో పెట్టిన విద్య, ఆ అభివృద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి ద్వారా వచ్చిన సంక్షేమ ఫలాల్ని ఏదైతే పేద ప్రజలకి అలాగే బలహీన వర్గాలకి అందరికి కూడా అంటే ఎవరైతే ఈ లాభాలు పొందుతారో వాళ్ళందరూ కూడా ఈ ఫలాలు అందజేస్తామని చెప్పి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది.